నమస్తే అన్న. నమస్తే అన్న. సన్నబియ్యం అని చెప్పి కొత్తగా స్కీము స్టార్ట్ చేసిండ్రు మన రాష్ట్ర ప్రభుత్వం. ఎట్లా ఉందన్న, నిజంగానే ఇంప్లిమెంట్ అవుతుందా మొత్తం అంతటా? సన్నబియ్యం కాదు అవి, కేసీఆర్ ఇచ్చినవి సన్నబియ్యం. అవి అప్పుడు బాగుంటాయి. ఇప్పుడు సన్నబియ్యం కాదు. ఒక 10 నిమిషాలు నానబెడితే అవి మళ్ళీ అన్నం వండితే మెత్తగా అవుతున్నాయి అవి. అది అసలు ఒక ఉగ్గు, చిన్నపిల్లలకు ఉగ్గు తినబెట్టినట్టున్నది సన్నబియ్యం. అది సన్నబియ్యం కాదు, ఉడకబెట్టిన బియ్యము. లేకపోతే మిల్లులల్లా ఇవేమంటారు, ముక్కులు పెద్ద పెద్ద బియ్యాన్ని ముక్కులు కత్తిరించిన బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం ఉన్నట్టున్నాయి అవి. సన్న బియ్యం కాదు. అంటే ఇది మీరు అంటున్న మాట, లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రజలందరూ అంటారు బియ్యం కరెక్ట్ లేవు. కేసీఆర్ ఇచ్చిన బియ్యమే మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం ఇచ్చిండు, అవి బాగున్నాయి. ఇవి కరెక్ట్ లేవు. ఆయన కరెక్ట్ మేము పండించిన సన్న బియ్యం ఇవ్వమని కరెక్ట్, ఇవి కాదు ఇచ్చేటి. మేము ఎక్కడైతే పాలిష్ చేసి ఇస్తుర్రు, ఈ సన్న బియ్యం అనేటి మేము పండించినాయి. ఇప్పుడు మేము మొన్న అయితే పండించారు కదా రైతులు, ఆ బియ్యం ఇవ్వమని కరెక్ట్ ఉంటాయి. ఇవి ఎక్కడియో తీసుకొచ్చి బియ్యం ఇస్తే ఇవి కరెక్ట్గా లేవు అని చెప్తారు ప్రజలు అంటున్నారు. అయితే వాస్తవానికి ఏం చెప్తా ఉన్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ప్రజలల్లో నిజమైన ఆనందాన్ని చూస్తున్నాం ప్రజల కళ్ళల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకసారి వచ్చి అడగమనండి ప్రజల దగ్గరికి వచ్చి ఆ ముచ్చట చెప్పమనండి. ప్రజలే చెప్తారు, వాళ్ళకి సమాధానం చెప్తారు కదా. వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు వచ్చినాయి కదా వడ్లు, వాళ్ళే అంటారు రైతుల కళ్ళ అక్కడ మేము ఉంటాం కదా. వాళ్ళు ఏమంటారు అంటే మేము పండించిన బియ్యం ఇవ్వలేదు, ఆయన పాలిష్ చేసిన బియ్యం ఇచ్చిర్రు అని చెప్తారు. రైతులే మన బల్ల గుద్ది చెప్తుర్రు గ్రామాలు. ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఒడ్లు మళ్ళీ ఇప్పుడు కొనడానికి అమ్మడానికి రెడీగా ఉంటారు రైతులందరూ కూడా. ఎట్లా ఉన్నాయన్నా కేంద్రాలన్నీ ఏర్పాటు చేసిరా సకాలంలో? కేంద్రాలు ఇప్పుడు కాదు, అవి కేసీఆర్ ఉన్నప్పుడే ఒక మండలానికి ఒకటి ఉండే. అప్పుడు మండలానికి ఒకటి ఉండే, కానీ కేసీఆర్ వచ్చినాక రైతు అనేటోడు గ్రామాలలోనే ఉండాలి. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో సిద్దిపేట పోతే 4 రోజులు అన్నారు, ఎటు కరీంనగర్ పోతే 4 రోజులు ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు 75 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 రోజులు ఉన్నారు. తిండి తికాణం లేక ఓటాలల్లో కొనుకొచ్చుకుంటూ ఉన్నారు. కానీ కేసీఆర్ వచ్చినాక ప్రతి గ్రామానికి ఆయన ఈ ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసిండు. ఆయన చేసిన మేలే, ఆయన చేసిన గొప్పతనాలే వీళ్ళు చెప్పుకుంటారు తప్ప ఏం లేదు, వీళ్ళు చేసింది ఏం లేదు. అది అంటే ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఉన్నది, మంచిగా సకాలంలో ఏర్పాటు చేసిరా, కొంటుర్రా? సకాలంలో అంటే ఇంకా స్టార్ట్ కాలే, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా అవి పోసి ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. ఎండ పోసిర్రు, అయినా కూడా కొంచెం మ్యాచర్ వస్తలేదు, ఇట్లా చూస్తలేరు. మున్పటి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఆయన ఇట్లా వడ్లు పోయంగానే 2-3 రోజులల్లో కాంట అయినాయి. 23 గంటలల్లో డబ్బులు కొట్టిర్రు. కానీ ఇది వారం అవుతున్నాయి, నెల అవుతున్నాయి, ఓలోనికి 15 రోజులు అవుతున్నాయని రైతులు అంటుర్రు. అట్లా ఏడాది నుంచి ఇదే చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా కేసీఆర్ రావాలని రైతులు అంటుర్రు, ప్రజలు కూడా అంటుర్రు. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే గేట్ 100 స్పీడ్ మీద బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, ఏ పార్టీ రాదు. అంటే ఏ నమ్మకంతో అని చెప్తున్నా. ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన ఆయనని పక్కన పెట్టిరుగా ప్రజలు, మార్పు కోసం తెచ్చిర్రు కాంగ్రెస్ పార్టీని. మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం కాకముందుకి ఎట్లా వస్తుంది అనుకుంటున్నాం? అయితే సంవత్సరం కాకముందు కానీ అంటే ఆయన చేసిన, ఇప్పుడు కళ్ళు మూసి తెరిచే లోపల కేసీఆర్ పథకాలు మొత్తం చెప్తారు జనాలు. రేవంత్ రెడ్డి చెప్తలేరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పమంటే ఎవరు కూడా చెప్తలేరు. కేసీఆర్ ఏం చేసిండంటే రైతు బంధు ఇచ్చిండు. ప్రతి కాలం ఆయన ఏం చేసిండేమో కానీ రైతులకు కరెక్ట్ టైంకు రైతు బంధు ఇచ్చిండు. మన చనిపోయిన వాళ్ళు రైతు బీమా కూడా ఇచ్చిండు. అన్ని విధాలుగా ఆదుకున్నాడు. కానీ ఈయన ఇంకా పెంచే ఇస్తుండు కదా. ఈయన రైతు బంధు ఇవ్వడానికే 3 నెలలు సచ్చిండు, పిత్తుక చచ్చిండంటే చెప్పు. ఇక రైతు బంధు ఇవ్వడానికే రైతులకు 3 నెలల టైం పట్టిందంటే ఈయన ఏం చేస్తాడా చెప్పు? రైతులకు మేలు చేస్తా ఆయన ఇట్లా అప్పులు కట్టేసరికి సరిపోతున్నాయి అంటుండు కదా. అంటే అప్పులు ఇప్పుడు మరి ఆయన ఎట్లా చేసిండు? ఆయన వాస్తవానికి చెప్పండి, ఆయన చేసిన మేలే కొన్ని నీళ్ళు తాగుతున్నాం. ఆయన చేసిన ప్రాజెక్టులతోనే ఇప్పుడు వ్యవసాయం పండించుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూడండి, 2004-2005 పరిస్థితి, ఇన్ని వడ్లు వండించిన రోజులు ఉన్నాయా? పాపం ఆయన ఏం చేసిండంటే రాత్రి తెల్లందాకా పొద్దున్నదాకా కష్టపడి ఆయన అప్పు అని అంటారు, కానీ అది అప్పు కాదు, అది మా కోసమే చేసింది. అది ఎట్లా చేసిరంటే ప్రాజెక్టులు కట్టి ఫస్ట్ ప్రజలకు రైతులు బతకాలి, వలస పోవద్దు రైతులు, ఇక్కడ మన రైతులు మన దగ్గరనే బతకాలి అని ప్రాజెక్టులు కట్టి
ప్రాజెక్టులు కట్టిన తర్వాత దుబాయ్ ముంబై వలస వేణోళ్ళు వచ్చి ఆ నీళ్ళతో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళ ఆయన మేలే, ఈయన చేసింది ఏం లేదు. అందుగురించే కళ్ళు మూసి తెరిసే లోపల 5 సంవత్సరాల 10 సంవత్సరాల పోరాడు కేసీఆర్ చేసిన పథకాలు చెప్తాడు, కానీ రేవంత్ రెడ్డి చేసిన పథకాలు చెప్పాడు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? లాగిడతా అంగిడతా గీ గవ్వి కాదు మాట్లాడేది, ఒక 4 మంచి పనులు చేయాలి. ఎప్పుడు రెచ్చగొట్టే మాటలు ఈ మాటలు. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది, ముఖ్యమంత్రి స్థాయి అన్నప్పుడు ఇప్పుడు మిగతా ముఖ్యమంత్రుల జోలు తీస్తారు, ఈయన గిజ్జేసిండు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి చెప్పమానండి, ఊర్లలో ఎవ్వరు కూడా చెప్తలేరు. ఇప్పుడు ఆయనను కూడా ప్రతిపక్షాలు తిట్టిస్తున్నాయట కదా, మరి సీఎం మరి ఎంతగానో మరి ఏం చేస్తారు? ఇప్పుడు మీరే చూస్తారు, 1 ఇయర్ నుంచి ఏం చేస్తుండు చెప్పండి, ఏం చేస్తుండు? ఆయన 6 గ్యారంటీలు ఎప్పుడైనా అమలు చేసిండా చెప్పండి. ఇప్పుడు ఆయన మీరు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ పథకాలు అన్నట్టు కేసీఆర్ నిర్ణయించి ఇచ్చిండు. ఈయన సొంతంగా ఇమ్మనండి, ఆయన లెక్క ఇమ్మనండి. ఢిల్లీకి 30 సార్లు పోతాడు, ఆడ ఒప్పుకున్న తర్వాత ఈడిస్తాడు. అంటే పెట్టుబడులు దేశానికి పోతుండు, రాష్ట్రానికి పెట్టుబడులు కావాలన్నా వద్దా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా, ఉద్యోగాలు రావాలి కదా, అందరికి పెట్టుబడులు తేవడానికి పోతుండు ఆయన. అక్కడి నుంచి మూటలు వస్తలేవండి, ఇక్కడి నుంచే మూటలు పోతున్నాయి ఢిల్లీకి. పెట్టుబడులు వస్తలేవు కానీ ఇక్కడి నుంచే మూట పోతున్నాయి, అక్కడి నుంచి వస్తలేవు. అక్కడి నుంచి ఎట్లా వస్తాయండి? అక్కడ ఏమున్నది చెప్పండి? ఆడ కాలబేరానికి తప్ప, ఇక్కడ మూటలు తీసుకొని అక్కడ కాలబేరానికి తప్ప ఏం లేవు. అవి పెట్టుబడులు కాదు, కాలబేరానికి ఆయన సీటు కాపాడుకోవడానికి అంతే తప్ప ఆయన రైతులకు చేసింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు, అంతే. మరి ఏం చెప్తావు ఫైనల్గా? ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి మార్పు అని చెప్పి వచ్చిండు, ఎట్లా ఉన్నాయి మరి మార్పు? ఇప్పుడు ఒకసారి ప్రజల దగ్గర రమ్మనండి, వాళ్ళకి తెలుస్తుంది. ప్రజల దగ్గర రమ్మనండి. ఇప్పుడు కేసీఆర్ చేసినాయే అన్నీ, ఇప్పుడు ఏదైనా బిల్డింగ్లు అయినా, రోడ్లు అయినా, ఏదైనా వాటర్ అయినా, ఏదైనా ఆయన చేసిన వాటికి వీళ్ళు మేం చేసినాను గొప్పతనం చెప్పుకుంటారు, కానీ వీళ్ళు చేసింది ఏం లేదు. ఇస్తుండు కదా, ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మంచిగా బ్రహ్మాండంగా వంచుతున్నాడు. ఎంతమందికి ఇచ్చిండు? ఎన్ని ఊర్లలో ఇచ్చిండు? ఒకటే ఊరు పైలట్, ఒకటే ఊరు ఎంచుకున్నాడు. ఇంకా మిగతా ఊర్లు అంటే మిగతా వాళ్ళు ఓట్లు వేయలేదా? ఒకటే ఊరికి ఏంది? అందు గురించే ఈయనతో కాదన్న. ఎందుకంటే దాన్ని చేసే విధానం వేరే ఉంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి అన్నట్టు ఆయనే ప్రతిపక్షాలు ఎంత ఇప్పుడు ప్రజల గురించి ప్రతిపక్షాలు ఉంటాయి, అధికార పార్టీ నిలదీసే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి నన్ను ప్రతిపక్షాలు తిడుతున్నాయి, సోషల్ మీడియా తిడుతుంది అని అట్లా కాదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పానంటే మీరు చూస్తుర్రు, ఒక సోషల్ మీడియానే మీరు గంత భయపడి కూడా సోషల్ మీడియాని కూడా తిడుతున్నావు అంటే, ఒక సోషల్ మీడియాకే గంత భయపడుతున్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా భయపడాలని అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకొని ప్రజలకు కావాల్సింది చేయాలి తప్ప వీళ్ళు తిడుతారు, నన్ను వాళ్ళు తిడుతారు. అరే నువ్వే మమ్మల్ని తిట్టబడుతుంది, లాగిడతానబడుతుంది, అంగిడతానబడుతుంది, అది ఇడతానబడుతుంది, ప్రతి ఒక్క విషయం నువ్వే మాట్లాడబడుతుంది. ఇది కరెక్టేనా? నువ్వు ప్రజలకు మేలు చేయి. నువ్వు ప్రజలకు చేసిన మేలేమున్నది? 15 నెలల నుంచి చేసిన మేలేమున్నది? ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన మేలు చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఆయన బళ్ళు కట్టించిండు, అన్ని కట్టించు. ఇప్పుడు ఊరూరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఎంతమంది చనిపోయారండి గురుకులంలో? కేసీఆర్ ఉన్నప్పుడు చూడండి, ఒక 20 ఏళ్ళ కింద గురుకులంలో చదవాలంటే ఎవరు చదవలే కాంగ్రెస్ ఉన్నప్పుడు. కేసీఆర్ వచ్చినాక ప్రతి ఒక్కడు ఒక సీటు గురించి మన ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం పోటీ పడి సీటు సంపాదించుకున్నారు. ఈయన వచ్చినాక ఏమున్నది? గురుకులాలు మొత్తం ఫుడ్ పాయిజన్. ఇక పిల్లలకు పెట్టని సన్న బియ్యం, పిల్లలను చదువుకునే పిల్లలకు పెట్టని ఫుడ్ ఆయన ప్రజలకు ఏమిస్తాడా చెప్పు? ఏమిస్తాడన్న చెప్పండి? అది కరెక్ట్ కాదు. ఈయన చేసే విధానం లేదు. ముందుగా ఉన్న స్కూళ్ళని డెవలప్ చేయండి, ఉన్న స్కూళ్ళని డెవలప్ చేసిన తర్వాత అది తర్వాత మాట. కానీ ఉన్న స్కూళ్ళలోనే పిల్లలంతా ఫుడ్ పాయిజన్. ఎంతమంది చనిపోతారు? పాములు, తేళ్ళు ఎంతమంది? పెద్దాపూర్లో, జగిత్యాల జిల్లాలో ఎంతమంది చనిపోయారు? మెట్టిపల్లిలో. అట్లా ఆ విధంగా ఉన్నది. ఈయనకు చేసే విధానం కరెక్ట్ లేదు, ఆలోచన విధానం కరెక్ట్ లేదు. ఏం చెప్తాం మరి ఫైనల్గా రేవంత్ రెడ్డి? ఫైనల్గా ఏమున్నదంటే చేసే ఇప్పుడు మిగతా ముఖ్యమంత్రులు ఏం చేసిర్రు? మరి నన్ను ప్రజలు ఎన్నుకున్నప్పుడు నేను ఎటువంటి పని చేయాలి, మంచి కార్యక్రమం చేయాలనే విధానం నేర్చుకొని ఆ కార్యక్రమం చేయాలి. కానీ ఎప్పుడు చూసినా ఒక స్టేజ్ మీద
అసెంబ్లీలా. ఒక అసెంబ్లీ అంటే అది ప్రజాసభ, అది ప్రజా హక్కుల సభ. ఆన్లో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి బిల్లులు అది కావాలి అని మాట్లాడాలి. ఆ ప్రజల కోసం మంచి చేయాలి. నువ్వు చేసిన తీర్మానాలు ఒక్కటి కూడా పనిచేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లు, ఇప్పుడు నువ్వు ఎలక్షన్లు పెట్టు, జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టు, ఎంపీటీసీ సర్పంచ్లు పెట్టు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏందో. ప్రజలు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా ఉండబోతుంది ఊర్లలో పరిస్థితి? ఖచ్చితంగా గన్ షాట్గా 100 స్పీడ్లా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ, పక్కా అంటది. ఆయన చేసిన మేలే ఈరోజు ప్రజలు బతుకుతున్నారు. ఎవరు కేసీఆర్ గారు చేసిన మేలే ప్రజలు బతుకున్నారు. ఇంకోటి, ఎటువంటి ఆపద వచ్చినా ఆనాటి మంత్రులు మనకు ఆపదలో ఉన్నారు. ఫోన్లో వాట్సాప్ పెట్టినా సరే ప్రతి ఒక్కటి, హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ, ఇప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్, ఇప్పుడు మా రసమయ్య గారు ఇంత వాట్సాప్లో పెట్టని స్పందించి సమస్య పరిష్కారం చేసిన వాళ్ళు ఉన్నారు. అనుభవం మంత్రులు ఉన్నారు అందులో. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా కరెక్ట్ లేరు, స్పందన లేదు, ఏది కరెక్ట్ లేదు. హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఎటువంటి అది లేదు. వీళ్ళు ఒక స్పందన అనేది లేదు, అనుభవం లేదు, చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు అంతే. అది అంటే ఈ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లున్నదంటే అనుభవం లేకుండా అయిపోయింది. అనుభవం లేని మంత్రులు, అనుభవం లేని ఎమ్మెల్యేలు, అది.